నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు? మేకాస్ ఫిలిం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? తోలేదు సార్. తోలేరు. మీరేం చేస్తుంటారండి? పార్టీ పరంగా అండి బీసీసీ అల్లరి చేస్తున్నాను. సార్ ఇప్పుడు మీరు మీ పొలిటికల్ ఎంట్రీ గురించి చెప్పగలరా? 2004లో గణేశన్ గారితో పనిచేసింది సార్. 2004 నుంచి కూడా ఆయన కూడా ఉంది. 2004 నుంచి. అంటే మీరు ఆయనతో ట్రావెల్ చేసినప్పుడు విషయాలు ఏమన్నా మాతో పంచుకోగలరా? ఎవరికంటే ఏది అడిగినా ఏం ఎటువంటి మనిషిని తీసుకొని పనులు గురితే తప్ప మామూలుగా ఏమీ కాదండి. ఏదో ఒక పని మీద కార్యకర్తలను ఎవరో ఒకరు తీసుకురావడం, సార్ ఈ కష్టంలో ఉందని చెప్తే ఆయన వెంటనే ఫోన్ చేసి చేయటం, అలాగా ఎప్పుడు కాకుండా ఎక్కడ కాకుండా మాట్లాడటం, ఎవరు వచ్చినా సరే చిన్న స్థాయి మనిషి వచ్చినా సరే గౌరవించి ఆ పని చేసి పెట్టి వ్యక్తి ఆయన. ఆ రకంగానే మా ఆయనతో అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతుంది. 2019 ముందు తర్వాత అభివృద్ధి గురించి, అంటే మీ ఊర్లో జరిగిన అభివృద్ధి గురించి చెప్పగలరా? 2019 అంత మధ్యలో ఏమీ లేదు సార్. అసలే అభివృద్ధి అంటూ ఏమీ లేదు. మళ్ళీ మన గణేశన్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఊర్లో సచివాలయం కానీ, రైతు భరోసా కానీ, హాస్పిటల్ కానీ, డ్రైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇవన్నీ కరోనా టైంలో కొన్ని ఇబ్బంది పెట్టినా సరే కరోనా వెళ్ళిన తర్వాత ఇవన్నీ చేయడం జరిగింది సార్. మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీకు ఏ విధంగా సపోర్ట్ చేసేవారు? కరోనా టైంలో కూడా ఆయన ఫోన్లు చేసి ఊళ్ళో నాయకులకి అక్కడ ఏం ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అని, అలాగే భీమవరంలో కూడా అందరూ కూడా తలుపులేసి ఇంట్లో ఉన్న టైంలో ఆయన మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేసి తిరిగి కూడా ఆయన రోడ్ల మీద కరోనా టైంలో కూడా ఆయన జడవ. అంజిబాబు గారికి, ధరణ్ శ్రీనివాస్ గారికి వ్యత్యాసం చెప్పగలరా? చెప్పగలరు సార్. నేను ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టుగా గణేశన్ గారి దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు, అంజిబాబు గారి దగ్గరికి సామాన్యులు వెళ్ళలేదు సార్. అంటే ఎందుకంటారు? ఎందుకంటే అండి, సామాన్యులకి ఆయనకి లోపలికి వెళ్ళటానికి ఆయన పెద్ద పెద్ద స్థరాలతో ఉంటుంది తప్ప మనం ఏదన్నా చేసుకోవాలంటే ఆయన తర్వాత ఆయన ఎవరన్నా నలుగురు ముగ్గురు ఉంటారు ఆయన దగ్గర, వాళ్ళకి చెప్పి మనం ఆయన చెప్పించుకోవాలి తప్ప డైరెక్టర్ అయితే మనం చెప్పకుండా. ఈయనకైతే డైరెక్టర్ తలుపు తీసుకుని మనం వెళ్ళిపోవచ్చు, చేయించుకోవచ్చు. ఇంకొకళ్ళకి పని అప్ చెప్పడం ఉండదు. మనం ఏ పని చెప్పినా ఆయనే ఫోన్ చేసి మళ్ళీ ఆ పని అయిన తర్వాత మళ్ళీ ఆయనే మళ్ళీ ఇంకొకసారి పని కనపడితే ఆ పని అయ్యిందా అవ్వలేదా నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగేది. ఇప్పుడు సామాన్యుల్ని, అంటే మీ ప్రజల్ని ఎప్పుడైనా మీరు ఆయన దగ్గర తీసుకెళ్లారా? తీసుకెళ్ళాను సార్, బోల్సారి తీసుకెళ్ళాం. రోడ్ల విషయంలో కానీ, ఏదన్నా గ్రామానికి సంబంధించి వచ్చినప్పుడు మంచినీళ్ళ విషయంలో కానీ, దేనికైనా 10 మంది, ఒక 20 మంది 10 మంది ఆ వార్డుకి సంబంధించిన వాళ్ళు తీసుకెళ్ళటం, వెంటనే తహసీల్దార్ గారికి కానీ, అది ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి వెంటనే ఫోన్ చేయటం, ఆ సమస్య తీర్చడం. అలాగే మాకు కూడా ఆయన వల్ల మన ఎమ్మెల్యే గారు ఇలా చేశారు అనేటప్పటికి మాకు కూడా ఆయన వల్ల మాకు కూడా ఎంతో కొంత తీసుకెళ్ళినందుకు గౌరవం వచ్చేది. నవరత్నాల్లో భాగంగా సంక్షేమ ఫలాలు మీ ఊర్లో అందరికీ అందినాయండి? ఏమంటే వీళ్ళని లేదు, టీడీపీ జనసేన వాళ్ళకి కూడా అందినాయి. మన పార్టీ వాళ్ళకే కాదు, వాళ్ళు కూడా ఈరోజు నిన్న మీటింగ్ జరిగిందంటే మొత్తం ఆడవాళ్ళందరూ కూడా గణేశన్ గారి పక్కన ఉంటారని చెప్పి టీడీపీ నుంచి జనసేన నుంచి కూడా బోల్డ్ మంది చెప్పడం జరిగింది. ఆ సంక్షేమ ఫలాలు అందిన మీ ఊరు ప్రజలు ఏమంటున్నారు? ఓటింగ్ అయితే ఇలా గణేశన్ గారి వెనకాల ఉంటామని అందరూ చెప్తున్నారు. మొన్నటికంటే మెజారిటీ వస్తుంది. మొన్నప్పుడు మన పార్టీ అధికారంలో లేదు, అయినా సరే ఒక మెజారిటీ వచ్చింది. ఇప్పుడు ఇన్ని పనులు చేశారు. 45 సంవత్సరాల పెన్షన్ కావచ్చండి, పెన్షన్లు కొత్త పెన్షన్లు పెరగటం కానీ లేకపోతే కొత్త ఇవ్వటం కానీ చాలా చాలా పెరిగింది. దానివల్ల ఇప్పుడు రీసెంట్గా వాలంటీర్లని కావాలని తీయించారు కదా, మొన్న పంచాయతీ ఆఫీస్ దగ్గర ముసలివాళ్ళు ఆడవాళ్ళు వీళ్ళంతా తిట్టుకుంటా ఉన్నారు. మీ ఎమ్మెల్యే గారు తృణప్రాయంగా మినిస్టర్ పదవిని వదులుకున్నారు, ఎందుకంటారు? ఆయన మినిస్టరే కాదండి, ఏదైనా వదులుకుంటారండి. ఆయన
మంచి ఏదైనా మంచి చేయాలని ఆలోచన అయింది. అది వదులుకోకపోతే భీమవరానికి కేంద్రం రాదు కదండి. నాకు కేంద్రం కావాలి, మినిస్టర్ అర్థం. మొన్న కూడా ఆయన చెప్పారు కదా, మినిస్టర్ ఇవ్వాలి కాకపోతే మనం ఇంకొకసారి అని తెచ్చుకోవచ్చు, ఇది ఒకసారి చేయి దాటిందంటే మళ్ళీ మనకు రాదు అని ఆ మాట సీఎం గారే చెప్పారు కదండి. గంధసీని గారు కేంద్రం గురించి మినిస్టర్ పదవి వదులుకున్నాడని సాక్షాత్ సీఎం గారే స్టేజ్ మీద చెప్పడం జరిగింది. 2024లో గ్రంథి శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు, అంజబాబు గారు నిలబడుతున్నారు. మీరు మీ ఊరి ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఖచ్చితంగా గంధసీని గారికే చేస్తారు. ఎందుకంటే అండి, అంజబాబు గారు ఇన్ని రోజులు రాలేదు బయటికి. ఇప్పుడు కొత్తగా టిక్కెట్ సినిమాలు వచ్చారు. కరోనా టైంలోనూ లేరు, తర్వాత లేరు. ఈ నెలకి కాదు కదండి, 24 గంటల్లో 14 గంటలు ఆఫీసులో పని చేస్తూనే ఉంటాడు ఈయన. ఆయనకున్న కష్టం ఎవరికి ఉండదండి. 14 గంటలు అలా పని చేస్తాను. ఏదో ఆ మంచం మీద 11 12 పడుకోవడం, మళ్ళీ 7 8 లేచి రావడం. ఇంకా ఆయన చూస్తే మాకే భయం అవుతుంది, ఆయనకి అసలు ఇసుకురాదా ఏంటండి, అంత కష్టపడతారండి. మీ ఊర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయండి? మా ఊళ్ళో 3600. 36,000లో 3600 3600 సారీ 3600 ఓట్లు. 3600 ఓట్లలో 2024 ఎలక్షన్లో మీరు గ్రంథి శ్రీనివాస్ గారికి ఎంత మెజార్టీ ఇవ్వగలరు? ఖచ్చితంగా మొన్నటి పట్టయితే 200 చిల్లర వచ్చిందండి. ఇప్పుడు దానికి ఇంకొక 2 రెట్లు పెరుగుతుంది. అంటే ఇంచుమించు ఎంత ఒక 500 ఓటు తోలే పంచాయతీలో మెజార్టీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నమస్కారం అండి.